హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరో కొత్త డైలీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే నేను వంట చేయబోతున్నాను. ఈ రోజంతా నేను ఏమేమి చేస్తానో మీకైతే చూపిస్తాను, వచ్చేయండి. మటన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా అండి. ఎందుకో చెప్తాను. జీవితంలో ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు బిర్యానీ చేయబోతున్నాను. అంటే పలావ్ అయితే చేస్తానండి. ఎప్పుడు నేను దమ్ బిర్యానీ చేయలేదు. ఒకసారి ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేశాను. ఇప్పుడైతే మటన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతుందండి. మన సండే అయితే మా ఇంట్లో ఫిష్ అలానే మటన్ రెండు ఉన్నాయండి. ఇంకెందుకు రెండు ఉన్నాయి కదా, ఎక్కువైపోద్దని కొంచెం మటన్ అయితే తీసైతే ఆ రోజు దాచిపెట్టాను. దాంతో అయితే ఈరోజు మనం ఫస్ట్ టైం మటన్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాము. ఇందులో ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్, అలానే కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసాను. ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు దీంతో మనం దమ్ బిర్యానీ చేసుకుందాం, వచ్చేయండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇక అదే అయితే పోసేస్తున్నాను. ఇట్లా చేయట్లేదు కాబట్టి నేనైతే ఈ డేక్షా గిన్నె తీసుకున్నా అండి. ఇదైతే సరిపోయిద్ది. ఒకేసారి ఇందులోనే మనం మటన్ కుక్ చేసేసి దమ్కి అయితే పెట్టేసేద్దాం. మసాలా దినుసులు అయితే వేసుకుందాం. ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేస్తున్నాను. మటన్ కదా, ఇది బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నా. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు అయితే కొంచెంసేపు అయితే ఉంచుకుందాం. వేసేద్దాం. ఉడికించుకున్నాను కూడా వాటర్ పెట్టేసాను. ఇందులో అయితే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. లవంగా, యాలకులు అయితే వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనాకు కూడా వేస్తున్నాను. వీటిని అయితే ఇప్పుడు మంచిగా బాయిల్ చేద్దాం. అలానే బాస్మతి రైస్ అయితే నానపెట్టుకున్నానండి. పొయ్యి మీద అయితే మటను అలానే రైస్ ఉడకడానికి అయితే వాటర్ అయితే పెట్టేశానండి. ఆ రెండు అయితే అక్కడ బాయిల్ అవుతుంది. నేనైతే మంచిగా ఇంట్లోకి వచ్చి అయితే కొంతసేపు అయితే రిలాక్స్ అవుతున్నాను. ఇంకేంటండి సంగతులు? అందరిది లంచ్ అయిందా? లంచ్లో మీరు ఏమేమి తిన్నారు? ఏం తిన్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు లంచ్ టైంకి అయితే ఈ వీడియో చూస్తుంటే. అలానే నా వీడియోస్ మీ అందరికి నచ్చుతున్నాయా? నా వీడియోస్ మీ అందరికి నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం అలానే నేను వీడియో తీసే విధానం మీ అందరికీ ఎలా ఉంటుందో తప్పకుండా అయితే నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు అయితే మీకు కావాలో అది కూడా అయితే చెప్పండి. అలానే ఇంకా నా దగ్గర నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే అవి అయితే తీయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ మటన్ అయితే కుక్ అయినాక మీకైతే చూపిస్తాను. వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ అయితే ఇందులో వేసుకుందాం. రైస్ అయితే వేసేసానండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసినప్పుడు అయితే మర్చిపోయాను వీడియో తీయటం. మీరైతే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. అప్పుడు రైస్కి అయితే ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. ఇక దీన్ని అయితే ఒక 70% ఉడికేలాగైతే బాయిల్ చేసుకున్న తర్వాత ఇక మనం మటన్లోకి అయితే వేసేసుకుందాం. మటన్ ఎక్కడి వరకు వచ్చిందో దీన్ని అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మటన్ కూడా మంచిగా ఉడుకుతుందండి. మటన్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసింది. అది కాక ఇంకొంచెం మనం ఎక్స్ట్రా వాటర్ పోసాం కదా, ఈ వాటర్ అంతా పీల్చుకునే వరకు అయితే మనమైతే మటన్ అయితే మంచిగా ఉడికించుకుందాం. అయితే 70% కుక్ అయిపోయింది అనిపిస్తుంది. అట్లానే ఇక్కడ ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడైతే ఈ రైస్ని ఇక్కడికైతే షిఫ్ట్ చేసేద్దాం. మటన్ అయితే వేసుకుందాం. ఒకేసారి అయితే నేనైతే డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. ఇట్లా వాటర్ అయితే తీసేసి మొత్తం ఒకసారి షిఫ్ట్ చేసినాక మీకైతే మళ్ళీ చూపిస్తాను. రైస్ని అయితే ఇందులో అయితే వేసుకుందాం. నాకు ఇందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. రైస్ అంతా మటన్ మీద అయితే వేసేసాను. పైన అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలితే అవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు దమ్ చేద్దాం. దీని మీద కొంచెం నెయ్యి కూడా అయితే వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా. దీని మీద అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఏమైనా బరువు పెట్టుకుందాం. అయితే ఇది ఉందండి, చిన్న రోల్ అంటారు కదా, అది ఉంది. అదైతే పెట్టుకున్నాను. చిన్న రోల్ అయితే పెట్టేసుకున్నా. ఒక 15 మినిట్స్ అయితే అయిపోయిందండి ఇది పెట్టేసి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసినాక దీన్ని అయితే నేనైతే ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయితే కదిలించాలనుకోవట్లేదు. 15 మినిట్స్ తర్వాత కదిలించి ఇది ఎట్లుందో ఒకసారి చూద్దాం. రేవాంష్ కూడా నిద్రలే చేశాడు. హాయ్ చెప్పు రేవాంష్. హాయ్ చెప్పురా. రేవాంష్ చాలా సన్నగా అయిపోయాడు కదండి.
బిర్యానీలోకి ఏదో ఒకటి కావాలి కదండి, గ్రేవీ లాగా. దానికోసం నేనైతే కట్టా ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు అయితే ఉడకపెట్టానండి, యూట్యూబ్లో చూశాను ఎలా చేయాలో. ఇందులో అయితే పప్పులో అయితే ఒక 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి అయితే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పునైతే అయితే మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాం. పప్పునైతే మిక్సీ పట్టేసుకుందాం. వెజిటేబుల్స్ వేస్తే బాగుండిద్దండి, కాకపోతే ప్రెసెంట్ మా ఇంట్లో దొండకాయలు తప్ప ఏ వెజిటేబుల్స్ అయితే లేవు. సో నేను నార్మల్గా ఒక ప్లెయిన్ దాల్చా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిపోయినాక కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తాం. నేనైతే జస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను, టమాటో అయితే వేయలేదు. ఇవి కొంచెం వేగిపోయినాక ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా. మునక్కాయ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా. పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా వేయించుకుందాం. పసుపు, సాల్ట్, గిన్నె అయితే కదిలిపోతుంది, ఉండట్లేదు. ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. రసం, వాటర్ కూడా అయితే వేసుకుందాం. ఒకసారి అయితే మొత్తం కలపెట్టేసుకొని దీన్ని అయితే ఒక 1/2 గంట సేపు అయితే బాగా ఉడికించుకుంటే మన దాల్చా అయితే రెడీ అయిపోయింది. ఇక దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం. నేనైతే తీసేద్దాం. కిందకి దించేసాను. ఇప్పుడైతే దీన్ని ఒకసారి అయితే కలిపి అయితే మీకు చూపిస్తాను. రేవాంశ్ బిర్యానీ తింటావా? రేవాంష్కి నేనైతే ఏం పెట్టండి, వాడికైతే వైట్ రైస్ అయితే వండుతాను. ఇలాంటివి అయితే నేను వాడికి అసలు పెట్టను. పెడతా మోడికి కావాలంట. వేడి చేసిద్దండి, వాడికి కోరికనే వేడి చేసిద్ది. సో వాడికైతే పెట్టను. అయితే ఇలా ఉందండి. ఒకసారి కిందకి పైకి అయితే అనుకుందాం. కాలిద్ మా ఉండు. మన బిర్యానీ అయితే ఎట్లుందండి, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ మన దాల్చా అయితే రెడీ అయిపోయింది. వేడిగా పొగలు కక్కుతుంది. మా వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఎలా అనిపించిందో జెన్యూన్ రివ్యూ తీసుకోండి. రేవాంష్ ఓకేనా కాదా చెప్పు. కాదా? ఇటు తిరుగు. రేవాంశు తాత వస్తున్నాడంట, ఫోన్ చేశాడు. రేవాంశు నీకు ఏ తాత అంటే ఇష్టం? మీ తాత పేరేంటి? రేవాంశు మీ తాత పేరేంటి? నేను నిన్న ఐస్ క్రీమ్ తయారు చేశాను అండి, అది ఐస్ తయారు చేశాను. ఇదైతే ఇప్పుడు మా అమ్మకైతే టేస్ట్ చేపిద్దాం. మా అమ్మ అయితే ఇప్పుడు ఎండకెళ్ళి అయితే వచ్చింది. మా ఎలా ఉన్నావా? అది ఊడిపోయిందండి ఐస్ అయితే, మొత్తం ఐస్ లోపల ఉండి పుల్ల ఒకటే బయటకు వచ్చింది. అందుకే మా అమ్మ అలా తింటుంది. ఇందాక నేను తిన్నప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఆవిడ తినేసరికి అయితే మొత్తం ఊడిపోయింది. రేవాంశి ఎలా ఉందిరా? అమ్మ బిర్యానీ చేసావా? తిన్నావా? తిని ఎలా ఉంది రివ్యూ చెప్పు. దాల్చా చేసా కదా, ఇప్పుడు ఆ దాల్చాతో అయితే రేవాంష్కి అయితే ఫుడ్ పెట్టేస్తున్నా. వాడికి జస్ట్ టేస్టింగ్ కోసం అయితే ఒక 2 ముద్దలు అయితే బిర్యానీ పెట్టా. వాడికైతే నచ్చింది, అంటే ఎక్కువ స్పైస్ లేదు కదా, వాడికైతే నచ్చింది అది. మరి మా వాళ్ళకి ఎలా ఉండిద్దో చూడాలి. పట్టు రేవాంష్ హాయ్ చెప్పవా? కాలిందా? చల్లారింది తిను. హాయ్ చెప్పు. ఇస్తా. కాదు నుండు రాబట్టు. ఎలా ఉందానా? నిజంగా చెప్పు. తీసుకున్నాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ అయితే బాగుందండి. హోమ్ మేడ్ కదా, హోటల్ స్టైల్లో లేదు. మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉండిద్దో
ఆ టేస్ట్తో మంచిగా ఉందండి. మన ఇంట్లో మసాలాలు కదా, టేస్ట్ అయితే బాగుంది. ఉప్పు కారం ముక్కకు పట్టి, ఉప్పు కారం అంతా ముక్కకు పట్టి టేస్ట్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. ఎట్లుందమ్మా? తిను రేవాంష్, నీకు నో. రేవాంష్ ఎట్లుంది? ఎట్లుంది? సూపరా? తినేసినాక అయితే మంచిగా పనుకున్నానండి. ఒక 2 అవర్స్ అయితే అసలు ఇక గుర్తే లేదు. అరే నేను వ్లాగ్ స్టార్ట్ చేశానే అని సడన్గా ఇప్పుడైతే గుర్తొచ్చింది. అరే ఇక్కడ నేను వ్లాగ్ స్టార్ట్ చేశా కదా అని. సర్లే ఇక ఎండ్ చెప్దామని అయితే ఇక్కడ ఇప్పుడైతే ఫోన్ తీసుకున్నాను. మీ అందరూ ఇప్పటి వరకు నా వీడియో చూసింటే, నా వీడియో మాత్రం మీకు నచ్చుంటే ప్లీజ్ అండి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ అండి.